కామారెడ్డి సాక్షి సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టుకు నిరసనగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు, ప్రజా సంఘాల, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే సాక్షి సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాసరావు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు, జర్నలిస్టులు మాట్లాడుతూ సాక్షి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయడానికి తీవ్రంగా ఖండించారు. పత్రికా స్వేచ్ఛ కలిగిన జర్నలిస్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావాలనే అరెస్టుల పర్వం కొనసాగుతుందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్రపూరితంగా కేసులు చేస్తూ జర్నలిస్టులను వేధింపులకు గురి చేస్తుందని పేర్కొన్నారు. కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా జర్నలిస్ట్ శ్రీనివాసరావుకు క్షమాపణ చెప్పి కేసులన్నీ కొట్టివేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో సాక్షి సీనియర్ జర్నలిస్ట్ పైన జరిగిన దాడిని ఖండిస్తూ ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూ ఎదురుగా నిరసన జరపడం జరిగింది. ముఖ్యంగా పత్రిక కానీ, మీడియా కానీ ప్రజలకు, ప్రజాస్వామ్యానికి, ప్రభుత్వాలకు వారధిగా ఉంటూ ప్రజా సంక్షేమాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి మీడియా పైన అధికారంలో ఉన్న ప్రభుత్వాలు దాడి చేయడం ఖచ్చితంగా సిగ్గుచేయడం మేము చెప్తా ఉన్నాం. జరిగే అన్ని విషయాల మీద పత్రికా విలేకరులు ఇవాళ చేరవేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు గతంలో కూడా గౌరీ లంకేష్ గారు లాంటి సీనియర్ పాత్రికేయుల మీద కూడా ఇవాళ అక్రమ కేసులు పెట్టి లాస్ట్ చంపేసినటువంటి ఘటన కూడా ఇవాళ బీజేపీ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. కాబట్టి బీజేపీ అట్లాగే అలయన్స్లో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఇవాళ కుట్రపూరితంగా ఇవాళ చేస్తున్నటువంటి దానిని మేము విద్యార్థి సంఘాలుగా, భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి వెంటనే ఆయన మీద కేసులు ఎత్తివేయాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. ఎటు చూసిన విలేకరులపై దాడులు, అలాగే పత్రికా రంగాన్ని పూర్తిగా కూలి చేయాలని కేంద్ర ప్రభుత్వం, పక్కన రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్లో ఈ శ్రీనివాస్ పైన కూడా, సాక్షి విలేకరు శ్రీనివాస్ పైన కూడా అక్రమ కేసులు బనాయించి ఈరోజు జైలుకు పంపడం జరుగుతోంది. ఎందుకోసం అంటే అవినీతి అక్రమాలకు అలాగే కేర్ ఆఫ్గా ఆంధ్రప్రదేశ్ మారిందని, అలాగే ఈ పూర్తిగా ఈ రాష్ట్రం కూడా పూర్తిగా కుంటుపడుతుందని చెప్పినందుకు అతను రాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టి అతను క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది. అంటే ఈ దేశంలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడితే మీడియా స్వేచ్ఛను కూడా వాళ్ళు తుంగలు తొక్కి రాజ్యాంగాన్ని పూర్తిగా తుంగలు తొక్కడానికి చూస్తూ ఉన్నారు. ఈ యొక్క పూర్తిగా కేసులను వెంటనే ఎత్తివేయాలా, అలాగే పత్రికా స్వేచ్ఛకు పూర్తిగా ప్రభుత్వాల బాధ్యత వహించాలా. ఎందుకోసం అంటే ఈరోజు వాస్తవాలను వెలికి తీయడంలో కానీ, ప్రపంచం నుంచి నలుమూలల వరకు వాస్తవాలు వెలికి తీసి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచే వ్యవస్థ ఏది ఉందంటే అది పత్రికా రంగం ఒకటే ఉంది. కాబట్టి ఈ పత్రికా రంగం కాపాడుకుందాం. అందులో భాగంగా ఈరోజు ఏవైతే పెట్టిన కేసులు ఎత్తివేయాలా ప్రభుత్వం, లేకపోతే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని చదవడం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఇండియా టుడేలో రాసినటువంటి కథనాన్ని ఈయన ఆంధ్రప్రదేశ్ దేశంలోనే వ్యభిచారం సెక్స్ వర్కర్లు ఉన్న రాష్ట్రం 2వ స్థానం ఉంది. ఇక్కడ 150 స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి ఇది మంచిది కాదు. దీనివల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది. దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఆర్థిక, సామాజిక ప్రయోజన దెబ్బతిన్నటువంటి ప్రజల యొక్క స్థితిగతులను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ఆయన చర్చలో చెప్పడం జరిగింది. దీన్ని ప్రభుత్వం కక్షపూరితంగా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పొరగిస్తున్నాడని మహిళల్ని, కొన్ని వర్గాలను రెచ్చగొట్టి ప్రభుత్వ అనుకూల వర్గాలను రెచ్చగొట్టి ఆయనపై కేసు నమోదు చేయడం చాలా విచారకరం. ఆయన వెంటనే విడుదల చేయాలి. అప్పటి వరకు ప్రజా సంఘాలు, జర్నలిస్ట్ సంఘాలు అందరం కలిసి కట్టుగా ఆందోళన కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం.